చేశారో తెలుసా? వారి మీద ఉరుములను పంపించి వారందరినీ, ఫిలిస్తీన్లందరినీ హతము చేశారు. అప్పుడు సమూయేలు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఎబెనేజరు, దేవుడే మనకు సహాయము అని పెట్టారు. అర్థమైంది కదా? దేవుడి కన్నా తక్కువ ఎవరికైతే ఎక్కువ స్థానం ఇస్తావో అప్పటి వరకు వారికి ఇకాబోతు అనుభవం. దేవుడి కన్నా ఎప్పుడైతే వారు దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇచ్చారో వారు ఎబెనేజర్ అనుభవంలోనికి వచ్చారు. నువ్వు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇకాబోతు అనుభవంలోనికి వెళ్ళిపోయామో, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వకుండా ఏదో ఒక జాబ్నో, ఒక వ్యక్తినో, ఒక మనిషినో, ఒక వస్తువునో, లేకపోతే మన చేతిలో ఉన్న ఈ పాపానికో ఫోన్కో మనం ఇచ్చేసామేమో, ఇకాబోతు అనుభవంలోనికి నువ్వు వెళ్ళిపోయావేమో. దేవుడు చెప్తున్నారు, ఎబెనేజర్ అనుభవంలోనికి నువ్వు నేను రావాలి అని దేవుడు అదే మన నుంచి కోరుకుంటున్నారు.